हरि ओम श्री गुरुभ्यो नमः। वेदास सिद्धार्थ ప్రశ్న. శరీరములందు లోపల ఉండనిది శరీరములందు లోపల ఉండేది జీవ చైతన్యం అని, బయట ఉండేది ఈశ్వర చైతన్యం అని. జీవ ఈశ్వరులకు భేదము చెప్పవచ్చు కదా అని. అట్లు కాదు. ఆకాశమాలే చైతన్యము ఒక్కటే. చైతన్యం అంటే జ్ఞానం, అదొకటే. అది నివసించిన ఆధారాలను బట్టి, అంటే ఉపాధిని బట్టి ఆ మాత్రమే లోపలదని బయటదని భేదం. అంటే ఏమిటి? ఘటంలోని ఆకాశం, ఘటము బయట ఆకాశం ఉన్నట్లు. అంతేగాని చైతన్యముతో సహజంగా భేదం లేదు. చైతన్యంలో జీవుడు అఖండుడు అయితే అతడు ఒక్కడే అని చెప్పవలసి వచ్చును. కానీ ఒక్కొక్క జీవునకు ఒక్కొక్క రకమైన సుఖదుఖ అనుభవములు ఉన్నాయి కదా. జీవుడు ఒక్కడే అయినప్పుడు అన్ని అనుభవములు ఒక్కనివే కావలేదు కదా. కాదు. సుఖదుఖాలు అంతఃకరణ ధర్మములు అని మేము ఇంతకు ముందే చెప్పినాము. వాని భేదాన్ని బట్టి సుఖదుఖాదులు అనుభవానికి వస్తుంది. ఈ అంతఃకరణములు అనేకములు కనుక అనుభవములు అనేకములు. దేవదత్తుని అంతఃకరణానుభూతులు యజ్ఞదత్త అంతఃకరణమునకు తగలవు. సుఖాదులు అంతఃకరణ ధర్మములే తప్ప జీవధర్మములు కావు. ఎందుకంటే సుషుప్తిలో జీవుడు ఉన్నను అంతఃకరణం పరిచయకపోవటం వలన సుఖదుఖముల అనుభవం లేదు కదా. కనుక ఇవి అంతఃకరణ ధర్మములే. సుఖదుఖములు ఇట్లాంటివి అంతఃకరణ ధర్మాలు అయితే జ్ఞానం కూడా అంతఃకరణ ధర్మం అనవచ్చు కదా అని. అంటే జీవునికి జ్ఞాన ధర్మాలు లేదు కనుక, జీవునికి జ్ఞాన ధర్మము లేదు కనుక జీవుడు జడ పదార్థం అగును. కనుక సుఖదుఖములు ఇట్లాంటి జీవధర్మములే అనవలెను కదా అని శంక, అనుమానం. కానీ సుఖ కామాది జ్ఞానములు మనోవృత్తులు, అంటే మనసు యొక్క ప్రవర్తనాలే. అవి జ్ఞానము యొక్క కాలువలు. కానీ జీవుడు జ్ఞానమే, అంటే జీవుని స్వరూపమే జ్ఞానం. జీవుడు సూర్యుని వంటి వాడు, మనోవృత్తులు కిరణములు వంటివి. అదన్నమాట. ఈ జ్ఞానం నిత్యం స్వయంగా వెలుగున్నది, అందరినీ వెలిగించున్నది, ఏకరూపము అయినది,
సర్వవ్యాపకం అయినది, సర్వ జగత్తులో వ్యాపించినది, సర్వ ఆధారములకు అతీతమైనది, సర్వాధారాలు దేహానికి అతీతమైనది అని. ఇది దీపము వలె సూర్యుని వలె జీవుడు సమస్తమును వెలిగించును. ఆయన స్వయముగా జ్ఞానమే అయినను జ్ఞాత అని అందువలననే చెప్పబడుతున్నది. ఈ జ్ఞాత ఒక్కడే అని వేదం చెప్తుంది. ఆయన కన్నా భిన్నమైన వాడు మరొకడు లేడు అని వేదము. జ్ఞాత అయిన జీవునికి లోపల మరొక అంతర్యామి అయిన జ్ఞాత కలడని చెప్తే అప్పుడు అంతర్యామి లోపల మరొక జ్ఞాత కలడు అని ఇట్లు ఎంత దూరం అయినను పోతూ ఉండవచ్చును కదా. పైగా ఒక అంతర్యామి జీవుని లోపల ఉండి తెలుసుకొనుచున్నాడు అనేటువంటి పక్షాన అంగీకరిస్తే మరి ఒక ఇబ్బంది ఉన్నది. జ్ఞాత లోపల జ్ఞానం ఉండును కదా, జ్ఞాత లోపల జ్ఞానం ఉండును కదా. కనుక జ్ఞానమే సర్వాంతర్యం కావలసి వచ్చును. అయితే కానిండు అంటే అంతర్యామి అయినటువంటి ఈశ్వరుని యొక్క వ్యాప్తి తగ్గుతుంది. ఆయన ఎందుగల ఒక స్థానంలో జ్ఞానము అంతర్యామి అయినట్లే కదా. పైగా ఆ జ్ఞానమే జీవుని యందు ఈశ్వరుని యందు వ్యాపించినది కనుక అంతర్యామి అనేటువంటి స్థితి జ్ఞానమునకే దక్కును. ఆ పక్షమున జ్ఞానమే బ్రహ్మము అనేటువంటి అద్వైతం సిద్ధించినట్లు. కనుక జ్ఞాత అయిన ఆత్మ యొక్క స్వరూపము జ్ఞానం, అది ఆత్మ యొక్క ధర్మము. అయితే స్వరూప జ్ఞానము వల్ల అన్నీ తెలుస్తాయా అని గాఢ నిద్రలో కానీ మోక్షలో కానీ జీవుడు ఉన్నను విషయము తెలియటలేదు కదా అని ఒక శంక. అయితే స్వరూపమైన జ్ఞానం వల్ల సర్వము తెలియను. గాఢ నిద్రలో కానీ మూర్ఛలో కానీ సాక్షి లేకపోతే, అంటే జ్ఞాత అయిన వాడు లేకపోతే గాఢ నిద్రపోయినట్లు మూర్ఛలో పడి ఎట్లు అనుభూతి కలుగుతున్నది. అప్పుడు గాఢ నిద్రపోయినట్లు మూర్ఛలో పడినట్లు ఎట్లా అనుభవం కలుగుతున్నది. కాబట్టి స్వరూపమైనటువంటి జ్ఞానం వలననే ఈ అనుభూతి కలిగింది. అంటే ఏంటి? అంతఃకరణం పనిచేయకపోయినను అన్నమాట. గాఢ నిద్రలో జీవునికి జ్ఞానం లేదని ఒప్పుకొన్నను కుదరదు. ఎందుకనంటే జీవునికి తన గాఢ నిద్రలో జ్ఞానము లేదని తెలిసినాదా తెలియదా అని. తెలియను అంటే జీవునికి జ్ఞానం ఉన్నట్లే. తెలియదు అంటే తెలియదు అని ఎట్లు తెలిసింది? ఏ జ్ఞానానికైనాను ఒక జ్ఞాత, ఒక సాక్షి కావలేదు కదా. కనుక జీవునకు జ్ఞానము గలదని తేలును.
ఏ జ్ఞా ఏ జ్ఞానమునకైనను ఒక జ్ఞాత ఒక సాక్షి కావలేదు కదా. కనుక జీవునకు జ్ఞానం గలదని తేలుతుంది. అంతేగాక గాఢ నిద్ర మొదలగు వానిలో అంతఃకరణము లేకపోవటం వలన వృత్తి జ్ఞానం అంటే సుఖదుఖాది భావనలు లేవు. చైతన్యం అంటే జ్ఞానం మాత్రం గలదు. అంటే ఒక చెరువు అన్నది అనుకోండి, కానీ తూములు కట్టేయబడినట్లు కాలువలో నీళ్లు బాగుండు అట్లా. అంటే జ్ఞానము నిత్యం, ఎన్నడూను అది అనిత్యం కాదు. సరేనయ్యా, గాఢ నిద్రలో కూడా జీవునికి జ్ఞానం ఉండవచ్చు కదా. కానీ అంత మాత్రాన జీవుడే జ్ఞానము అని ఎలా చెప్పవలను? జీవుని ధర్మమే జ్ఞానమని అది గాఢ నిద్ర యందును కలదని చెప్పవచ్చు కదా అని అనుమానం. జీవుని ధర్మమే జ్ఞానం, అది గాఢ నిద్ర యందు ఉన్నదని చెప్పవచ్చు కదా అని శంక. అట్లా కాదు. జీవుడు సుషుప్తిని అంటే గాఢ నిద్రను తెలియనట్లు చేయును, అంతే తప్ప జీవునికి జ్ఞానం ఉన్నదని చెప్పటం లేదు. జీవుడే జ్ఞానమని చెప్పినాను. ఈ జ్ఞాన స్వరూపుడైన జీవుడు తనకు తానే గాఢ నిద్రపోయి తిని అని తెలుసుకొను. సరేనయ్యా, అద్వైతం అంటే ఒక్కటే తప్ప వేరు ఏది లేకుండాటు కదా. కానీ మీరు చెప్పినట్లు గాఢ నిద్రలో అంటే సుషుప్తిలో తెలియజేయవాడు లేదా తెలుసుకొనువాడు, తెలుసుకొనుట, తెలియబడినట్టు గాఢ నిద్ర అని గాఢ నిద్రలో కూడా త్రిపుటి కలదు కదా. అంటే 3 విషయాలు ఉన్నాయి కదా. అద్వైతం ఎట్లు? అట్లాగే ప్రళయ దశ యందును ఇట్టి త్రిపుటి యందును అద్వైతం ఎట్లు సిద్ధించును అనేటువంటి విషయం చెప్తా. గాఢ నిద్రా దశలో త్రిపుటి లేదు. నేను గాఢ నిద్రను తెలుసుకొనుచున్నాను అని భేదాలతో కూడిన అనుభవం లేదు అక్కడ. సమస్తము ఆత్మయే అయిన స్థితిలో దేనితో దేనిని చూచును. ఇట్లాంటి వేదము కూడా భేదం లేదని చెప్తుంది. కనుక గాఢ నిద్రలో ఉన్నది ఆత్మ మాత్రమే. దానికి ఉన్న అనుభవం నిర్వికల్పకము. అంటే నేను, ఇది మొదలైనటువంటి అరలు లేని అఖండ అనుభవం. ఈ అనుభవ బలం చేత తర్వాత సుషుప్తిని అంటే గాఢ నిద్రను ఊహించుతున్నాము. అనుభవమే జీవుడు కాదు. లేదా గాఢ నిద్రలో ఏమీ తెలియకపోవటం అనేటువంటి జ్ఞానం కలదు. ఆ జ్ఞానపు అనుభవం కలదు గనుక అజ్ఞానమును అనుభవించువాడు
అజ్ఞానము అనేటువంటి అనుభవము, అజ్ఞానమునకు గురి అయిన విషయములు అనేటువంటి త్రిపుటి గలదు అని ఒప్పుకొందును. కానీ మోక్షమునందు మాత్రము ఈ త్రిపుటి లేదు. ఆత్మ తప్ప మరొక వస్తువు లేదు కనుక అది జ్ఞానము కాదు అని పూర్వపక్షి. మోక్షమునందు కూడా ఆత్మ బ్రహ్మానందమును అనుభవించును కనుక అనుభవించువాడు, అనుభవింపబడినది, అనుభవించడం అనేటువంటి త్రిపుడికి అవకాశం ఉన్నది కదా. అద్వైతం పోయినట్లే కదా అని ప్రశ్న ఇక్కడ. కానీ అద్వైతమున మోక్షములో బ్రహ్మానందము అనుభవించువాడు అని 4 అంశాలు లేవు. జీవుడే బ్రహ్మము అని తెలియట, బ్రహ్మయే ఆనందము, ఇవన్నీ వేరు కాదు కనుక ఏకత్వమే, ద్వైతం లేదు. అట్లయితే జీవుడే భోక్త, జీవుడే భోగము అన్నప్పుడు కర్మ కర్తృ భావ సంబంధం ఎట్లు నిలుస్తుంది? కర్త విడిగా కర్మ విడిగా ఉంటే ఆ సంబంధం కుదురును కదా అని అనుమానం. సమాధానం ఏంటంటే, సరేనయ్యా, మీ మతములో బ్రహ్మ తన ఆనందమునే తాను అనుభవించును అన్నారు కదా. అతడు కూడా బ్రహ్మయే కర్త, బ్రహ్మయే కర్మ కదా. మరి మీ మతములో కర్మ కర్త ఒక్కటే అయినప్పుడు కర్మ కర్తృభావ విరోధం వచ్చింది కదా. అది ఎట్లు పరిహారమగునో అట్లే మా మతంలోని పరిహారమగును అని. సరేనయ్యా, నా మతంలో ఆ దోషం ఉన్నది ఒప్పుకొందును. కానీ నీ మతంలో, మీ మతంలో అయినా దానికి పరిహారం ఉన్నదా లేదా అని ప్రశ్న. దాని సమాధానం, మోక్షము పొందినవాడు బ్రహ్మానందమును అనుభవించును అంటే ఏంటి అర్థం? ముక్తజీవుడు జ్ఞానానంద స్వరూపమైన బ్రహ్మముగా ఉండును అని. దీనికి ప్రమాణము బ్రహ్మవేత్త బ్రహ్మమే అగును అని వేదం చెప్తుంది. అదనమాట. ఇక్కడ జీవుడు ఈశ్వరుడు అనేదానికి పోలిక. జీవుడు ఈశ్వరుడు అనేదానికి పోలిక ఏంటంటే, జీవుడు అల్పజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. జీవుడు ఖండస్వరూపుడు, ఈశ్వరుడు అఖండుడు. జీవుడు సంసారి, ఈశ్వరుడు అసంసారి. జీవుడు దుఃఖి, ఈశ్వరుడు ఆనందమయుడు. జీవుడు ప్రత్యక్షుడు, ఈశ్వరుడు పరోక్షుడు. జీవుడు ప్రపంచ స్రష్ట కాడు, స్రష్ట. ఈశ్వరుడు ప్రపంచ స్రష్ట. జీవుడు పరతంత్రుడు, ఈశ్వరుడు స్వతంత్రుడు. ఇట్లా అనుభవంలో భేదాలు ఉన్నాయి కదా. ఈ భేదాలని కాదని జీవ ఈశ్వరులు ఒకటే అని చెప్పడం ఏమి అసలు న్యాయం? చెప్పుతున్నాము, అంతఃకరణంతో ఏకం అయిన అజ్ఞానికి ఈ భేదములు అనుభవంలోనికి వచ్చును. ప్రాజ్ఞుని అనుభవంలో ఇట్టి భేదములు
తగలవు. అతని దృష్టిలో ఆత్మ ఎవరో కాదు, సర్వజ్ఞుడు, అఖండుడు, సంసార రహితుడు, ఆనంద స్వరూపుడు, ప్రత్యక్ష లభ్యుడు, జగత్ కారణము, స్వతంత్రుడు అయినటువంటి ఈశ్వరుడే తప్ప వేరు కాదు. సరేనయ్యా, తమరు ఈశ్వరుడు ప్రత్యక్ష లభ్యుడని ప్రాజ్ఞులు గ్రహించెదరు అన్నారు. అదెట్లు అని అనుమానం. దీని సమాధానం, జీవునికి తన యందు సంసారి అనేది బుద్ధి ఉన్నంత కాలము జీవునికి ఈశ్వరుడు ప్రత్యక్షం కాడు. ఎప్పుడైతే జీవునికి తన స్వరూపం తెలియనో అప్పుడే జీవునికి ఈశ్వర ప్రత్యక్షం జరుగును. అంటే తానే ఈశ్వరుడనని తెలియను. అదే ప్రత్యక్షం. కనుకనే వేదము బ్రహ్మము ప్రత్యక్షము అనియు ఆ ఆత్మ నీవే అనియు చెప్తున్నది. జీవుడు అనేటువంటి శరీరానికి ఆత్మ అయిన శరీరియే ఈశ్వరుడు అని చెప్పరాదు. జీవుడు అనాది వస్తువు, ఆయన యందు అవయములు లేవు, ఏక పదార్థం. కనుక ఈశ్వరునికి శరీరం గల అవకాశం లేదు. శరీరము అన్న తర్వాత అవయవాలు ఉండవలను కదా. అయితే ఆకాశం నిరవయవంగా ఉన్నప్పటికీ ఈశ్వర శరీరం కదా. అట్లా జీవుడు కూడా ఈశ్వర శరీరం కావచ్చును కదా అని ప్రశ్న. కానీ ఆకాశము ఇట్లాంటి ఈ సృష్టింపబడిన వస్తువులు వాటికి ఆది కలదు కనుక అవి అవయవములు కనుక అవి ఈశ్వర శరీరము కాగలవు. అయితే ప్రకృతి నిరవయవం కదా, అది ఈశ్వర శరీరం కదా. అట్లే జీవుడు ఈశ్వర శరీరం కావచ్చును అని మరలా శంక. అయితే ప్రకృతి అవయవమో నిరవయవమో చెప్పుటకు సాధ్యం కాదు. ఈశ్వరునిచే అనుభవింపబడిన వాడు కనుక జీవుడే ఈశ్వర శేషుడు అని చెప్పవచ్చు కదా అని శంక. అప్పుడు ఈశ్వరుని జీవుడు కూడా అనుభవించును కనుక ఈశ్వరుడు కూడా జీవశేషుడు కాగలడు. ముక్త జీవులు ఈశ్వరానందమును పొందుతున్నారు కదా మరి అని. ఈశ్వర పరాధీనుడు కాడు జీవుడు, ఈశ్వర పరాధీనుడు కాడు. దేహేంద్రియాది సమూహమే పరాధీనం. కేవలం జీవుడు పరాధీనుడు కాడు. ఈశ్వరుడు హృదయమును చేరి జీవులను నియమించును కనుక జీవులు పరతంత్రులు అనవచ్చు. కానీ అప్పుడు కూడా అంతఃకరణంతో ఏకమయ్యి అదే తాము అనుకుని అజ్ఞాన జీవులనే నియమించును కానీ ప్రాజ్ఞుడైన ఆత్మను కాదు. అంతఃకరణము
జడ పదార్థం కదా. దానిని ఈశ్వరుడు ఎట్లు నియమించును అంటే దాని యందు జీవుడు అధ్యాస చెందును. అధ్యాస అంటే తానే అది అని, కనుక అది చేతనమగును. అందువల్ల దాన్ని ఈశ్వరుడు నియమింపగలడు. అట్లే ఈశ్వరునికి అజ్ఞాన జీవులు మాత్రమే భయపడెదరు. ప్రాజ్ఞ జీవుడు భయపడడు. గాఢ నిద్రలో భయం లేదు. గాఢ నిద్ర, మోర్చ ఇట్లాంటివి కానియందు అంతఃకరణ బంధము నుండి విడివడినటువంటి జీవునికి ఎవరి భయమును లేదు కదా, పరాధీనత లేదు కదా, నియమాలు లేవు కదా. అట్లే తత్వవేత్త అయినటువంటి జీవన్ముక్తుడు కూడా అంతే. అట్లాగే తత్వవేత్త అయిన జీవన్ముక్తుడు కూడా అంతే. ప్రాజ్ఞుడు అనుము పేరు గాఢ నిద్రలోనున్న జీవునికి కదా. ఒళ్ళు ఎరగని స్థితిలో ఉండటం వలన ఆ ప్రాజ్ఞ జీవునకు సర్వజ్ఞత ఎట్లు వచ్చును ప్రశ్న. ఇంకా ఏంటి? ఈశ్వర్ నుండి భయము లేకుండాటకు అది ఎట్లు కారణము అన్నప్పుడు ప్రజ్ఞ అనేటువంటి పదమే ప్రాజ్ఞగా మారినది. అంటే ఏంటది? దీని మీద స్వార్థములో అణ ప్రత్యయము వచ్చును. అందువలన ఈ ప్రజ్ఞ అనే దాని మీద స్వ అర్థములో అణ ప్రత్యయం వచ్చును. అందువలన ప్రాజ్ఞ అగును. కాబట్టి సర్వజ్ఞుడు అని అర్థం. తనను తప్ప మరి దేనిని గుర్తించడు కనుక ఆత్మజ్ఞానము కలదని అతడు ప్రాజ్ఞుడు. అయినచో ఘటము కూడా సర్వజ్ఞుడా? అవును, సర్వజ్ఞుడే. ఏమనగా ఘటమనందు వ్యాపించినది ఈశ్వర చైతన్యం కదా, అది సర్వజ్ఞత కలది కదా. అయితే అట్టి చైతన్యం గల ఘటమునకు జ్ఞానం ఎలా అనుభవంలో లేదు అని శంక. దానికి సమాధానం ఏంటంటే ఘటము జ్ఞాన స్వరూపం కాదు కాదా, అది జడ స్వరూపం కదా అని. ప్రాజ్ఞుడు జ్ఞానస్వరూపుడు అనియు ఘటము జడ స్వరూపం అనియు ఏమిటి ప్రమాణం అంటే ఘటము దృశ్యము, ప్రాజ్ఞుడు ద్రష్ట గనుక. అంటే ఏమిటి? ప్రాజ్ఞుడు చూచేవాడు, ఘటము చూచేది కనుక ప్రాజ్ఞుడు జ్ఞానరూపుడు. కానీ గాఢ నిద్రలో సుషుప్తికి సాక్షిగా ప్రాజ్ఞుడు ఉన్నాడని తెలుస్తున్నది కనుక ప్రాజ్ఞుడు. ఆ ప్రాజ్ఞుడు కూడా దృశ్యుడే కదా. అక్కడ ద్రష్ట ఎలాగును అనేటువంటి సందేహం ఇక్కడ రావచ్చు. కానీ ప్రాజ్ఞుని అస్తిత్వాన్ని గమనించినవాడు మరెవరో కాదు, ప్రాజ్ఞుడే. కనుక అతడు ద్రష్టయే, అంటే జ్ఞానస్వరూపుడే.
అక్కడ ప్రాజ్ఞుని అస్తిత్వాన్ని గమనించిన వాడు మరెవరో కాదు, ప్రాజ్ఞుడే మళ్ళీ తను తానే. కనుక అతడు ద్రష్టయే, అంటే జ్ఞానస్వరూపుడే. అంతర్యామి అయినటువంటి ఈశ్వరుడు ప్రాజ్ఞుని చూస్తున్నాడు అనవచ్చు, కానీ అంతర్యామి ఎవరు? ఆయన ప్రాజ్ఞుడే. కనుక ద్రష్ట, స్వయం ప్రకాశమానుడు. ఆత్మ, జీవుడు, ఈశ్వరుడు అంతా ఒకటే, సత్యస్వరూపుడే. కనబడేది అంతయు అసత్యమే, చూసువాడు ఒక్కడే సత్యము. బ్రహ్మము కేవలము ద్రష్ట అయినచో, దృశ్యము కానిచో ఆ అదృశ్యమైన ఆ బ్రహ్మమును ఎట్లు పొందగలము? బ్రహ్మము కేవలము ద్రష్ట అయితే దృశ్యం కానిచో అదృశ్యమైన ఆ బ్రహ్మమును ఎట్లు పొందగలం అని. పొందరాని దాని కొరకై మోక్షకాములు ఎందుకు సిద్ధపడుతున్నారు? పైగా నిశితమైన బుద్ధితో ఆయనను చూడగలం అని చెప్పిన వేదవాక్యం ఉంది. దానికి అర్థం ఏమి? బ్రహ్మము దృశ్యమని కదా, మరి మీరు ఆ దృశ్యాన్ని అదృశ్యం అనుటెట్లు? బ్రహ్మము దృశ్యమని కదా, మరి మీరు అదృశ్యము అని ఎట్లు? బ్రహ్మము తనను తాను దర్శించును. బ్రహ్మము తనను తాను దర్శించును, తాను మాత్రమే ప్రకాశించున్నది కనుక ఇతరులకు అది కనబడదు. జీవుడు బ్రహ్మము వేరు కాదు కనుక జీవునకు బ్రహ్మ ప్రత్యక్షం కలదు. ఎవడైనను తనను తాను ప్రత్యక్షమే కదా. ఎవడైనను తనకు తాను ప్రత్యక్షమే కదా. వేదములో బుద్ధికి కనబడునని ఉన్నది కదా. అంటే ఏమిటి? బుద్ధి గల జీవునికి లేదా బుద్ధిలో లీనమైన జీవునికి దర్శనమగును అని అర్థం. అంటే ఏమిటి? తనకు తాను బ్రహ్మము దృశ్యము, లేదా బుద్ధి ఏకాగ్రముగానున్నచో జీవుడు బ్రహ్మ సాక్షాత్కారమును పొందునని అర్థం. బ్రహ్మము అంటే ఆత్మయే కదా. తనను తాను తెలుసుకొనుటకు జీవునికి బుద్ధి సహాయం ఎలా? అందువలన నిశితమైన ఏకాగ్రత ఎలా? ఏలనంటే ఇంతకుముందు బుద్ధి కలుషత్వం వలన, ఏకాగ్రత లేకపోవడం వలన జీవుడు తన స్వరూప జ్ఞానం లేక తాను సంసారినని, అజ్ఞానినని, ఈశ్వరుడు కానని భావించి బాధపడుతున్నాడు. కనుక ఆత్మజ్ఞానమునకు నిర్మల ఏకాగ్ర బుద్ధి అవసరమైనది. నిర్మల బుద్ధి వలన దేహాది భ్రాంతి వదలిన జీవునకు ఆత్మ సాక్షాత్కారము కలుగును. కనుక బ్రహ్మమును దర్శించువాడు బ్రహ్మమే. బ్రహ్మయే ద్రష్ట, బ్రహ్మయే దృశ్యం.
బ్రహ్మయే ద్రష్ట, దృశ్యము బ్రహ్మము కాదు. జీవుడు బ్రహ్మమును దర్శించును. జీవుడు బ్రహ్మమే కదా. కొండ మొదలైనవి దృశ్యములే, ద్రష్టలు కావు. చూచువాడు చూడదగినది అనేటువంటి రెండు పదార్థాలు మాయ మాత్రమే. మాయ వలన వచ్చినటువంటి జగత్తు అంతయు దృశ్యమే. ద్రష్ట మాత్రము బ్రహ్మమే. ఆ దృక్కు అంటే ఆ జ్ఞానం లేదా చైతన్యం, దాని యొక్క రూపం. జీవుడు ఈశ్వరుడు అన్నీ బ్రహ్మమే. దృక్కు యొక్క రూపం ఏంటి? దృక్కు యొక్క రూపం జీవుడు, ఈశ్వరుడు, దృక్కు అనగా జ్ఞానము, చైతన్యం అదనమాట. దృక్కు యొక్క రూపం ఈజ్ఈక్వల్ టు జీవుడు, ఈశ్వరుడు, దృక్కు అనగా జ్ఞానము, చైతన్యం. జ్ఞానము అఖండమైనదే. జ్ఞానము జ్ఞేయములను పరిచ్ఛేదించును. అంటే తెలుసుకొనబడు విషయాలని, జ్ఞేయాలని పరిచ్ఛేదించు. అంటే ఏమిటి? పరిమితము చేయును. ఒక జ్ఞానమును మరొక జ్ఞానము పరిమితము చేస్తుంది అంటే మళ్ళా ఆ జ్ఞానాన్ని పరిమితం చేయటానికి అనగా తెలుసుకోవటానికి మరొక జ్ఞానం కావాలి. ఇట్లాగే దీనికి అంతు ఉండదు. పైగా జ్ఞానం కూడా జ్ఞేయముగా మారుతుంది. జ్ఞానం కూడా జ్ఞేయంగా మారుతుంది. పైగా కాబట్టి జ్ఞానం ఒక్కటే. కాకపోతే ఘట జ్ఞానము, పట జ్ఞానము అనేటువంటి విషయభేదం ఉన్నను జ్ఞానములో భేదం లేదు కదా. జొన్న అయినా, బియ్యం అయినా, సజ్జ అయినా ఆహారం అవుతుంది కదా. అలా కనుక జ్ఞానము సత్యము, నిత్యము. జీవుడు జ్ఞాన స్వరూపుడు. అట్టి జీవునకు పరిమితి ఎట్లుండును? ఒకటే అయిన జ్ఞానరూపంగా గల జీవునకు అనేక భేదములు ఎట్లుండును? కనుక అఖండ స్వరూపుడైన ఈశ్వరుడే జీవుడు. ఈశ్వరుడైనను జీవునిగా భావించుకున్నట భ్రాంతి వలన వచ్చినది. తాడు మీద ప్రాము అనేటువంటి భ్రాంతి కలుగుని కదా. వివర్తం. ఈ భ్రాంతి కారణం మాయయే. ఆత్మతత్వం దర్శించిన పిదప మాయ తొలుగును. అంటే ఏమిటి? త్రాడు అని తెలిసిన తర్వాత పాము అని భ్రాంతి తొలగినట్లు పోలిక. మాయ తొలగిన తర్వాత ద్వైతము పూర్తిగా తొలుగును. కాగా బ్రహ్మము ఒక్కటే మిగులును. ఆ బ్రహ్మయే సమస్తము. దానికి శేషము లేదు. ఇట్లో అద్వైతము నిశ్చయము అయిన పిదప ముక్త జీవునకు ఈశ్వర సామ్యము అనున్నది అసంబద్ధం. ఈశ్వర సామ్యం అంటే ఏంది? విష్ణువుతో సమాన భోగం అనేది అసంబద్ధం. ముక్త జీవుడు బ్రహ్మయే కనుక బ్రహ్మ సాయుధ్యమే మోక్షము. అంటే ఏమిటి? బ్రహ్మములో లీనమగుటయే.
హరి ఓం తత్సత్. కంప్లీట్ అయింది. అద్వైత సిద్ధాంతం సంపూర్ణం.